మంత్రి పొంగులేటి భూ సమస్యలు పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. వివిధ కార్యాలయాల్లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని, సమస్యల పరిష్కారం కోసం ప్రజలను ఆఫీసుల చుట్టూ తిప్పినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినా సహించేదే లేదని హెచ్చరించారు. భూ హక్కుదారులకు న్యాయం చేస్తూనే ప్రభుత్వ ఆస్తులను కాపాడుతామని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులను తెలియజేసేందుకు ప్రత్యేకమైన టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించారు. 22A పేరుతో పేదలను ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. చాలా మైన్యూట్ గా ఐడెంటిఫై చేసిన వాటితో పాటు ఐడెంటిఫై చేయని వాటిని కూడా ఎక్కడెక్కడ ఏ రకమైన సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉత్పన్నం కావడానికి కారణం ఏంటి అనేది ఇన్ డీటెయిల్ గా చర్చించడం జరిగింది. దీంట్లో అత్యధికంగా 511 అప్లికేషన్లు ఏవైతే మేడ్చల్ వచ్చాయో, ఉదాహరణకు 1-2 మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. ఫైనల్ గా ఏమి ఆదేశాలు ఇచ్చానో కూడా మీ ద్వారా ఈ క్యూర్ ప్రాంతంలో ఉన్న ప్రజలకే కాకుండా రాష్ట్రంలో మిగిలిన కొన్ని ప్రాంతాల్లో రేర్ కేసెస్ చాలా తక్కువ ఉన్నాయి, అత్యధికంగా ఇక్కడే ఉన్నాయి. వీరికి కూడా కొన్ని సందేశాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఆ శాఖ మంత్రిగా నా మీద ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యక్షంగా ఏదో ప్రెస్ నోట్ రిలీజ్ చేయటం కాకుండా మీ ద్వారానే మీతో మాట్లాడి చర్చించి డెఫినెట్ గా ఇంకా అదనంగా ఏమైనా న్యాయబద్ధంగా వారి ఆస్తికి ఈ ప్రభుత్వం ఎక్కడ ఆటంకం కలిగించాలన్నది లేదు. అది ట్యాగ్ లైన్. ఏ ప్రైవేటు ఆస్తులకి ఈ ప్రభుత్వం ఒక్క గజమ ఆస్తికి కూడా ఆటంకము కలిగించొద్దన్నదే